శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక మరియు పని ఒత్తిళ్లను క్రీడల ద్వారా సమర్థవంతంగా అధిగమించవచ్చని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పెరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి బెలూన్లు మరియు శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు జీవితం యొక్క భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయపాలన, ప్రణాళికా దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం మరియు అందరినీ కలుపుకొని ముందుకు సాగే తత్వం అలవడతాయని తెలిపారు. మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి రోజు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అదనపు ఈవో వాలీబాల్ మ్యాచ్తో క్రీడా పోటీలను ప్రారంభించారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రతిభావంతులు, సీనియర్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర అంశాలు ఉన్నాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పిఆర్ఓ కుమారి నీలిమ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆఫీసర్ ఏ ఆనందరాజు, డిప్యూటీ ఈవోలు విఆర్ శాంతి, సెల్వం, రాజేంద్ర కుమార్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎలా మీ ఏజ్ అయిపోయిందని మీరు ఫీల్ అవుతే మీ పిల్లలన్నా డెవలప్ చేయండి. మీ పిల్లలన్నా కూడా ఈ ఓరియంటేషన్ తోటి మనం డెవలప్ చేస్తే వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారు. అలానే దేశానికి కూడా మంచి సేవ చేసినట్లు ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్తో వచ్చే వాళ్ళ ఎప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పీపులే అవుతారు. నెగిటివ్ పీపుల్ ఇనిషియల్గా కొంచెం సక్సెస్ కావచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అవుతారు. బట్ పాజిటివ్ పీపుల్ ఖచ్చితంగా ఇనిషియల్గా కొన్ని ఫెయిల్యూర్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, బట్ అల్టిమేట్గా పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, విజయం అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ చేయటమే ఈ ఏజ్లో విజయం.